రీసారామ్ సిరీస్లో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అవును. బిగ్ బాస్ గురించి కావాలి నాకు. మనిషి ఓ మనిషి. చూసే వాళ్ళ ఇంటెన్షన్తో చూస్తున్నారు. అదే టైం పాస్ కాక, అంటే పక్కవాడి కిటికీలో నుంచి చూస్తే ఒక క్యూరియాసిటీ ఉంటుంది, అందుకని చూస్తారు అంతే. మనం ఎట్లుందాం కదా, అసలు సెలబ్రిటీ ఎట్లా ఉంటారు, వాళ్ళు మనలాగే కొట్లాడతారా, వాళ్ళు మనలాగే తింటారా, వాళ్ళు అరుచుకుంటే ఎట్లా అరుచుకుంటారు, ఏడుస్తే ఎట్లా ఏడుస్తారో నా చిన్న క్యూరియాసిటీ. ఎప్పుడైతే వాళ్ళు మనలాగే ఉన్నారని తెలిసిందో ఈగో సాటిస్ఫై అవుతుంది. ఓకే. ఆ చేసేవాడు ఒక బిజినెస్ మోడల్గా చేస్తున్నాడు కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న రకరకాల బిజినెస్లో అదొక బిజినెస్. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ అది ఒక్కడే క్లియర్గా ఉన్నాడు. అతను ఒక్కడే క్లియర్ ఉన్నాడు. ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు ఒక్కడే క్లియర్. దీనివల్ల నేర్చుకునేది ఏముండదు, జీవితానుభవం ఏముండదు. నా దృష్టిలో అది ప్రపంచానికి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వేలో అవసరమేమో, కొనసాగని, మనకు వచ్చేది లేదు పోయేది లేదు దాంతో. అవును, అట్లా. అయితే యూజువల్గా మనం నిన్న మాట్లాడుకున్నట్టు ఏది స్టార్ట్ అయినా దాని ఇంటెన్షన్ మంచిదై ఉంటుంది, కానీ కొన్ని రోజులకి అది ఎక్స్ప్లాయిట్ అవుతుంది అని అనుకుంటాం కదా. అట్లా నాకు అనిపించింది బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు అది ఎందుకు స్టార్ట్ అయిందంటే, అక్కడ ఇప్పుడు మన లైఫ్లో పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు రకరకాల సిచ్యువేషన్స్ వస్తాయి మనకి. ఆ సిచ్యువేషన్స్కి మనం ఎట్లా రియాక్ట్ అవుతాము, బాధకి, సంతోషానికి, అవన్నీ ఉంటాయి కదా. అదే ఒక 90 డేస్లోనో 100 డేస్లోనో అదంతా క్రియేట్ చేస్తాడు బిగ్ బాస్ అనేటువంటి. అనవసరం అబ్బా, అనవసరమే. రియల్ లైఫ్లో సిచ్యువేషన్స్ అట్లా ఉండవు. అందుకని అది అనివార్యంగా చేయవలసి వస్తుంది. అదే ఆర్టిఫిషియల్ గెలవడం కోసం చేస్తున్నావు కదా, అది ప్రాబ్లం. గెలవడం కోసం చేస్తున్నారు. గెలవడం కోసము నా లెక్క నేను ఉంటా అని అంటారు బిగ్ బాస్లో. నీ లెక్క నువ్వు ఉంటే గెలవడం కుదరదు, నీ లెక్క నువ్వు ఉండడం కాదు, అది ఫేక్ చేయడం. ఎవరో నిర్ణయిస్తున్నారు నీ గెలుపు ఓటం అంతా. ప్రజలు నిర్ణయిస్తున్నారు, ఓటింగ్ నిర్ణయిస్తుంది, ఎస్ఎంఎస్లు నిర్ణయిస్తాయి. తర్వాత ఎవరి వైపు ఎక్కువ మంది చూస్తున్నారు. ఎగ్జాంపుల్ వీడియో రిటెన్షన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ నువ్వు కనబడ్డ ప్రతిసారి ఆడియన్స్ వెయిట్ చేస్తున్నాను అనుకో, వాడు ఉంచుతారు. రకరకాల పారామీటర్స్ ఉన్నాయి వాళ్ళ పరంగా. ఓకే, నాకు ఫస్ట్ అనిపించిన డెఫినేషన్ ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తున్నారు కదా, దానికి నువ్వు మానసికంగా తట్టుకొని ఉండగలుగుతున్నావా లేదా అది టెస్ట్ చేయడానికి ఏమో అనుకున్నా. అది రియల్ ఇన్సిడెంట్ కాదని తెలుసు కాబట్టి నువ్వు చేసేది కూడా యాక్టింగ్. ఎక్కడ నీవు ప్రదర్శించే కోపము నిజము కాదు. ఇది ఎట్లుంటదంటే, నీ కోపానికి ఎక్కువనే ఉంటుంది, తక్కువనే ఉంటుంది. రియల్ యాంగర్ వేరు ఉంటుంది, రియల్ రాదంటారు. అరే ఇంపాసిబుల్. సో ఇన్ దట్ కేసు మన గురించి మనం తెలుసుకోవడానికి పోతున్నా, అది ఉత్త అబద్ధం. అది అబద్ధం. పోనీ తెలుసుకుంటే తెలుసుకునిలే తెలుస్తుంది రాను. అది జస్ట్ ఒక నీ స్టెప్పింగ్ స్టోన్ అన్నట్టు. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినాక అవకాశాలు ఎక్కువ వస్తాయి అని ఉంది. ఇప్పుడు మన ఆధ్యాత్మికత దాంట్లో నో దై సెల్ఫ్, నువ్వెవరన్నా రమణ మహర్షి అడుగుతాడు, నిజంగా నువ్వెవరు అక్కడ తెలుసుకోవచ్చు అనేది నా క్వశ్చన్. దానికి స్కోపే లేదు, అంటే 0.0. ఎందుకంటే అక్కడ ఇచ్చే మాత్రం కూడా అటువంటి దానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఇచ్చే సిచ్యువేషన్స్ అన్ని ఆర్టిఫిషియల్ కాబట్టి నీ బిహేవియర్ కూడా ఆర్టిఫిషియల్ ఉంటుంది. అసలు అదంతా అబద్ధము, నాన్ సెన్స్ అని తెలుసుకొని బిగ్ బాస్ లో పోతే భలే ఉంటుంది. అండ్ ఇంకొకటి, అప్పుడు నువ్వు నిజంగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ గెలవాలనుకుంటే, గెలిపోవటం లేదని తెలుసుకొని నువ్వు తిట్టు లేవు, శాపనార్థాలు లేవు, ఇక్కడ వాడు లేడు వీడు అని తెలుసు. కానీ అట్లా అంత మానసిక పరిపక్వతున్నాడు పోడు. మీరు అన్నదానికి నాకు ఇంకోటి అర్థమైంది ఇప్పుడే. ఇప్పుడు అక్కడ ఇచ్చే సిచ్యువేషన్స్ ఆర్టిఫిషియల్ కాబట్టి వీడి బిహేవియర్ ఆర్టిఫిషియల్ ఉంటుంది అన్నారు కదా. దానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే, అక్కడ కెమెరాలు ఉన్నాయి కాబట్టి నేను ఎట్లా కనబడుతున్నాను. 90 days ని ఆ నెక్స్ట్ 9 years కి ఉపయోగపడే ఒక బయట లాగా వాడుకుంటారు అంతే. నువ్వంతా న్యాచురల్గానే చేస్తున్నావు అనుకుంటుందా, నీ మైండ్లో నీకు తెలుసు సంబడి ఈజ్ వాచింగ్, కెమెరా చూస్తుంది, తర్వాత నెక్స్ట్ నా అభిమానులకు ఏదో సందేశాన్ని ఇవ్వాలి. కెమెరా చూస్తుంది అన్నప్పుడే బిహేవియర్ మారిపోతుంది కదా. అలవాటు అయినప్పటికీ ఖచ్చితంగా నీ మైండ్లో బ్యాక్ ఎండ్లో నడుస్తూ ఉంటుంది స్టోరీ. రెండోది, అదంతా అనవసరం అబ్బా లైఫ్కి. అంతా అక్కడికి వల్గారిటీ, ఆ తర్వాత నీ యొక్క ఇమేజ్ని హర్ట్ చేసేది, లేకపోతే వ్యక్తిగత దూషణలకు దిగేది, ఇట్లాంటివే ఉంటాయి తప్ప అసలు ఒక మనిషిని ఆనందపరిచేది కానీ, ఒక మనిషిని కాస్త క్రియేటివ్గా మార్చేది కానీ ఇక్కడ అంతా ప్రూవ్ చేసుకోవడంలోనే అవును. ఇంతకుముందు సీజన్ 1, 2 అప్పుడు ఇట్లాంటి డైలాగ్స్ వచ్చాయి. యాక్చువల్ నన్ను నేను తెలుసుకోవడానికి వచ్చినాని, కానీ ఇప్పుడైతే క్లియర్గా చెప్పేస్తున్నారు వాళ్ళే, నాకు ఈ బిగ్ బాస్ ద్వారా నెక్స్ట్ అవకాశాలు వస్తాయని, అదే దానికోసం వస్తున్నా అని చెప్తున్నారు. అది ఇప్పుడు నిజం చెప్తున్నారు. అట్లీస్ట్ బెటర్. ఇప్పుడు ఒకటి, అసలు చూసే వాళ్ళు ఎవరు లేరు అనుకో, బిగ్ బాస్ ఉంటుందా? ఉండదు. ఆబ్వియస్ చూసేవాళ్ళు లేకపోతే అవకాశాలు లేవని తెలుసు అనుకో, రెమ్యునరేషన్ కూడా లేదని తెలిసింది అనుకో, ఎవడు వెళ్తాడు? ఇది ప్రపంచంలో ఎగ్జైట్మెంట్ లేదా అడ్రినలిన్ రష్ క్రియేట్ చేయడానికి రకరకాల మీడియా సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి. అవునవును. ఇప్పుడు సినిమాల్లో రీసెంట్గా ఆ సినిమా చూసినాం, ఘాటి. అందులో చివరి ఫైట్ అనుష్క చూసారా మీరు? నేను చూశాను. అందులో విలన్ ఇట్లా లాక్కొని చేయబట్టుకొని, నేను పక్కనున్న వాళ్ళతో అన్నా, ఇప్పుడు కొంపదీసి అట్లా ఇసిరేస్తే మంటలు ఏమైనా పడుతుందా? వాడు నిజంగా ఇట్లా ఇసిరేసింది. అది రియల్ స్టోరీ.
రియల్ స్టోరీ అన్నప్పుడు రియల్ ఫైటే ఉండాలి. మళ్ళీ రియల్ స్టోరీ లోపల అంటే సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా అంటారు. అట్లా మనిషికి ఏదో రష్ కావాలి, ఉన్నది ఉన్నట్టు యథాతథంగా ఎవ్వరికి నచ్చుతలేదు, ఏదో మేకప్ కావాలి. సో ఈ లైఫ్ నీకు సరిపోయినంత ఆనందాన్ని ఇస్తలేదు, ఇంకేదో ఏదో పరిగెత్తి. మీరు అన్నారు కదా హ్యూమన్ బీయింగ్స్ కాదు హ్యూమన్ బికమింగ్స్. అందరూ ఒక దానికోసం ట్రై చేసి అలసిపోతున్నారు. ఇట్లా అనగానే ఏమంటారంటే మరి ట్రై చేయొద్దా, మనిషి అన్నాక ఏదైనా చేయాలి కదా. చెయ్యాలి కానీ అది గుర్తింపు కోసం చేయకూడదు. నువ్వు ఏదైనా చేస్తే గుర్తింపు వస్తే మంచిది, అంతే తప్ప గుర్తింపు కోసం ఏం చేస్తావు. ఒకప్పుడు ఆ ఫీఫా వరల్డ్ కప్ అప్పుడు ఒక దాన్ని ఏమంటారు జెల్లీ ఫిష్, అవును ఆక్టోపస్, అది చాలా ఫేమస్ అయింది. జాతకం చెప్పింది. అది వెళ్ళి దాని లోపల 2 పెడతారు, ఈ దేశపు జెండా ఆ దేశం జెండా. అది వెళ్ళి ఒక తోక దేని మీద పెడుతుందో ఆ దేశం గెలుస్తుంది. నిజంగానే గెలిచింది. 10 సార్లు జరిగినది కోయిన్సిడెన్సే. దానికి ఏం తెలుసు, దానికి పురుగు గిరుగు ఉంటే తినాలనుకుంటుంది అంతే. అది కూడా ఏదో తినడానికి ఏదైనా ఉపయోగపడుతుంది చేయబెట్టి ఉంటుంది అంతే. కానీ మనిషి ఆ ఆక్టోపస్కి తెలియదు కానీ దాని చుట్టూ చాలా బిజినెస్ జరిగింది. ఆ హోటల్ ఫేమస్ అయిపోయింది, దాన్ని చూడడానికి సెలబ్రిటీస్ వచ్చారు, దాన్ని మీడియాలో దానికి ఒక హైప్ ఇచ్చారు. ఇప్పుడు బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్లో అయితే ఎవరైతే వెళ్ళారో వాళ్ళ అనుభవాలు అడుగుతారు. అసలు అదే బక్వాస్ అంటే మళ్ళీ దాని ఎక్స్పీరియన్స్ ఒకటి. నువ్వు ఎందుకు పోయినావు, నువ్వు నీలా ఉంటే అయిపోతుంది కదా. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు వెళ్ళవలసిన బిగ్ బాస్ లోపలికి కాదు, అసలు నీ ఆలోచన విధానం ఎందుకు తెలుసుకోవాలి, నీకు ఏం కావాలో తెలుసుకోవాలి, దేనికి ట్రిగ్గర్ అయితే దేనికి హర్ట్ అయితే అవే చెప్తారన్న. మళ్ళీ నేను దేనికి ట్రిగ్గర్ అవుతున్నా తెలుసుకోవడానికి అది నా ట్రిగ్గర్ పాయింట్ ఇంకా బిగ్ బాస్ టచ్ చేయలేదు అట్లా. అది బిగ్ బాస్ గెలుపు ఓటమి ఇవన్నీ ఉన్నాయి. రియల్ లైఫ్లో అట్లా ఎవడు చేయడు, నిజంగానే ఎమోషనల్ ఎంత కామెడీ అనుకున్నా నువ్వు ఏదేమైనా ఎలిమినేట్ అయిపోతావని నీ మెడ మీద కత్తి పెట్టి నీకు సందర్భం ఇస్తే ఏదేమైనా ఎలిమినేట్ కావద్దన్న ఉద్దేశంతో నువ్వు చేస్తావు తప్ప అది రియల్గా చేయవు. ఇది ఎట్లుంటుందంటే ఒక సొఫిస్టికేటెడ్ డ్రామా ఉంటుంది అక్కడ, అంత రియల్ పీపులే కాబట్టి ఏదో మాట అనుకుంటారు, ఆ టైంలో ఏదో ఒకటి అంటారు, ఆ తర్వాత బిగ్ బాస్ శబ్దం ఏదో అనిపిస్తే అందరు వెళ్ళి కూర్చుంటారు, ఆ తర్వాత అందరూ ఏదో మాట్లాడతారు, ఆ తర్వాత అక్కడ ఉన్న సెలబ్రిటీస్ని పిలుచుకొస్తారు. సో ఓవరాల్గా ఒక ప్యాకేజ్ అది. నేను ఇంతవరకు 3 నిమిషాల కంటే ఎక్కువ చూడలే. అవునా, నాకు ఆసక్తి లేదు. ఎందుకు ఆసక్తి లేదంటే నాకు అక్కర్లేదు, అది దాని నుంచి నేర్చుకునేది ఏం లేదు. నథింగ్ దేర్ ఇస్ నథింగ్ టు లెర్న్. ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు 50 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది కదా ఎవరి జీవితం ఎట్లుంటుంది. ఎంత మోస్ట్ కొంచెం ఫేమస్ అయితే కొంత డబ్బు సంపాదిస్తావు అబ్బా, అసలు అది కానే కాదు పర్పస్ ఆఫ్ లైఫ్. అసలు నువ్వు ఉన్న చోట హాయిగా ఒక సమగ్రతలో బతకగలిగాలి, నీ చుట్టుపక్కల వాళ్ళతో సామరస్యంగా బతకాలి, ప్రకృతి కోసం కొంచెం ఒక 2-3 చెట్లు నాటాలి, సేవ చేయాలి, ఎవరైనా ఆకలితో ఉంటే అన్నం పెట్టాలి, నిజంగా ఎవరైనా మానసిక సమస్యలతో ఉంటే నీ అనుభవం నుంచి ఒక మాట చెప్పండి బయటపడేయాలి. ఇది కదా మనిషి చేయవలసింది, అందరూ ఈ పని చేయాలి. ఇంకా సర్వైవల్ అదే అంటున్నా. అందుకని ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు సెలబ్రిటీస్ అందరిని పెట్టి బిగ్ బాస్ చేయమని వాళ్ళు రారు, వాళ్ళకి తెలుసు కదా వాళ్ళ రెమ్యునరేషనే కోట్లలో ఉంటుంది. అదంతా కోట్లలో రెమ్యునరేషన్ పెట్టినా వాళ్ళు రారు. ఇప్పుడు నేను ఏదో చూశాను ఇట్లా, ఇప్పుడు జబర్దస్త్ ఉంది, నాగబాబు గారు ఉన్నారు, రోజా గారు ఉన్నారు, చాలామంది చోట మొట్ట యాక్టర్స్ వచ్చారు. నాగబాబు ఆల్మోస్ట్ ఒక స్టార్ లాగా అందరు ట్రీట్ చేస్తారు. ఇప్పుడు నాగబాబు గారి కొడుకు ఎందుకు అందులో పార్టిసిపేట్ చేయలేదు? ఆయన హీరో కదా. అదే చెప్తున్నా, అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అది. అంటే ఎవరి స్థాయిలో వాడు ఒక స్టేజ్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు, ఆ స్టేజ్ మీద నిలబడాలని నిర్ణయించుకుంటున్నాడు. అట్లా వీళ్ళు ఈ స్టేజ్ని ప్లాట్ఫామ్ అనుకుంటున్నారు, లెట్ దెమ్ గో. అసలు నా దృష్టిలో స్టేజే లేదు కాబట్టి నేను ఎక్కడికి పోను. అంటే నాకు అసలు అవసరం లేదు, నేను దాన్ని ఇన్సల్ట్ చేస్తలేను, నేను దాన్ని అసలు గుర్తిస్తలేను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఊరికి కాన్వర్జేషన్ కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఫ్రెండ్స్తో డిస్కస్ చేసిన కాబట్టి అదే కంటెంట్ తీసి నేను తోసిన. ఓకే, అంటే ఏమంటారు హ్యాలో వర్డ్స్ ఇవన్నీ. అంటే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో అసలు ఏమాత్రం ఆసక్తి లేకుండా చర్చించిన టాపిక్ ఇది. ఇదా అంటే ఇందులో ఏ రసం లేదు. అంటే నాకు కూడా ఎంక్వైరీ చేసి తెలుసుకునేది ఏం లేదు, ఊరికనే నేను ఇప్పటిదాకా అడిగినాన్ని తెలుసుకుందామని. నేనైతే చూడను, నేను అవకాశం వస్తే వెళ్తాను, కానీ నేను నాలాగే ఉంటాను, ఎందుకంటే నేను తెలుసుకోవడానికి ఏం పోతలేదు. ఫస్ట్ వీక్లో బయటకు వచ్చేస్తాను, అది క్లియర్. నేను ఎవరిని తిట్టను, ఎవరిని ఇన్సల్ట్ చేయను, క్లియర్. అది నా జీవిత విధానం ఏది ఉందో అదే ఉంటుంది అక్కడ. దానికి అది ఫిట్ అయితే అది ఉంటుంది, లేకపోతే అందులో నేను ఉండను, అంతే తప్ప ఎవరి కోసం మారేది లేదు. అడ్రినలిన్ రష్ అన్నారు కదా ఇంతకుముందు, మండే రోజే ఎక్కువ టీఆర్పీస్ ఉంటాయి బిగ్ బాస్కి, ఎందుకంటే నామినేషన్స్ ఉంటాయి ఆ రోజు, కొట్లాడతారు అందరూ. అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి కారణాలు చెప్పి ఓటేయాలని.
ఎవరైతే ఎక్కువ ఓట్లు పడ్డాయో వాళ్ళని అది ఎలిమినేట్ ఒకరి మీద ఒకరు చాడీలు స్టార్ట్ చెప్పిస్తారు, చెప్పిస్తారు. అది అది వాళ్ళకి తెలియకుండా చెప్పిస్తారు, సో అప్పుడు అక్కడ ఫైట్ అవుతుంది. అందుకని మండే టీఆర్ఎస్ అందరి ముందు అవి వినిపించేలా చేస్తారు. ఇదంతా ఏందో ఊళ్ళల్లో పుల్లలు పెట్టే బ్యాచ్ ఉంటుంది కదా అట్లా. అట్లా ఇప్పుడు మనకి పురాణాల్లో నారదుడి క్యారెక్టర్ ఉంటుంది, ఇక్కడ ఇక్కడ అందరు నారాజు. అందరు నారదులే. బిగ్ బాస్ పెద్ద నారాజుడు అందరికన్నా. మీరు చూస్తారా బిగ్ బాస్? నేను సీజన్ 1, 2 చూసిన అన్న. 3 నుంచి ఇక నాకు అంటే 1, 2 చూసినప్పుడు నాకు ఇదే ఆలోచన ఉండే, దాంట్లోకి పోతే ఒక పర్సన్ ఎట్లా బిహేవ్ చేస్తాడు ఆ సిచ్యువేషన్లో అని నాకు తెలుసుకోవాలని అనిపించేది. దాని తర్వాత అయిపోయింది నిజంగా అక్కడ మార్పు ఏం లేదు అని. రావాలంటే ఏ బిగ్ బాస్ లేకుండా నీ రూమ్లో నీవే ఒక 41 రోజులు తలుపేసుకొని, 41 రోజులు జస్ట్ ఎవ్వరు లేరు, అక్కడ ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఎవరో కాదు నీ మైండ్ నా ఆలోచనలు. సో నీవే నీవు చూడు, అసలు గొప్ప రిజల్ట్ ఉంటుంది. అంటే ఎవరిని కలవద్దా? ఎవరిని కలవద్దు, తిండి మనమే నువ్వు చేసుకొని తిను 41 డేస్ వరకు హాయిగా. అంటే మొబైల్ కానీ ఏది వాడకుండా, లేదా అవసరమైతే ఎంత అవసరం అంత వాడి పక్కన పెట్టేస్తాం, మనం బాత్రూమ్ వాడినట్టు. బాత్రూమ్ అయినట్టు ఉండదు, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అట్లా కాకుండా అదే చెప్తాను. అంటే పొద్దున మరి ఏం చేయాలి డే అంతా? ఊరికే కూర్చోవాలి, అంటే చదువుకోవడమా, ఏం రాయాలి? చేయొద్దు అసలు. ఊరికి కూర్చుంటే పిచ్చిలే చచ్చిపోతాడు ఆడ 10 రోజులు. ఊరికే కూర్చుంటే 41 డేస్ కథం. ఇంకా నేను ప్రతిరోజు సాయంత్రం ఒక సిరీస్ చేస్తాను సరదాగా, తన క్యూరియాసిటీని. అంటే నేను రకరకాల ప్రయోగాల్లో ఇది ఒక ప్రయోగం నేను చేసింది. ఓకే. సిట్టింగ్ క్వైట్లీ అండ్ డూయింగ్ నథింగ్. ఓకే. మీరు కూర్చున్నారు అట్లా 41 డేస్? ఇంకా ఎక్కువనే కూర్చున్నాను. ఓకే. నాకు ఓవరాల్గా అర్థమైందంటే నేను బాగున్నా కానీ నా చుట్టూ అందరికి పిచ్చి లేచింది. అంటే ఏం చేస్తారన్న? ఏం ఇప్పుడు ఫోన్ వాడకుండా, బుక్ చదవకుండా, టీవీ కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుంది అసలు. నీకు ఆలోచనలు ఎంతసేపు కూర్చుంటాను? 2 గంటల తర్వాత బోర్ కొట్టదా? కూర్చోవడం వేరు, అంటే ధ్యానం చేస్తలేదు నేను. ధ్యానం కాదు, నార్మల్ ఇట్లా కూర్చొని ఊరికి నేను దేని చూడట్లే యాక్చువల్లీ. అది నాకు కొంచెం స్ట్రేంజ్ ఉన్నది. ఊరికే కూర్చొని నేను మళ్ళీ దేర్ ఇస్ నో ఫోకస్ ఎట్ ఆల్. నేను దీనికి ఏం పెట్టాను, నో ఫోకస్ మెడిటేషన్. నువ్వు ప్రత్యేకంగా ఒక దాన్ని చూడటమే లేదు. మీరు 41 డేస్ అంటున్నారు, ఒక్కరోజు ఉండడమే కష్టం. అట్లా అనిపిస్తుంది కానీ ఆఫ్టర్ 5th or 6th డే 41 రోజులు ఇట్లా గడిచిపోతుంది. అంటే నేను అనేది కనీసం ఈ 41 డేస్ బుక్ చదువుకో. నేను అదే చెప్పిన, ఎంత అవసరమో అంత చేయి, కానీ మళ్ళీ పనిలో పెట్టినావు అనుకో నీకు ఎంగేజ్ అవుతుంది. ఓకే. ఎగ్జిస్టెన్షియల్ మెడిటేషన్ మెథడ్ ఇది నేను చెప్తున్నది. ఒక కుక్క ఏం చేస్తుంది, దానికి రోజంతా టైం పాస్ అవుతుందంటవా? దాని పాయింట్ ఆఫ్ ఒకసారి ఆలోచించు. ఊరికే ఉండడం అన్నది మనం మర్చిపోయినాం. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదో రోజు డెత్ బెడ్ మీద ఉంటావు అబ్బా, అప్పుడు ఊరికేనే ఉంటావు. అందుకని కొంచెం ఒకసారి అలవాటు చేసుకుంటే నీకు చచ్చిపోయాడు బోర్ రాదు. లేకపోతే పిచ్చి లేచి నాకు ఇది అలవాటే అనుకుంటారా అప్పుడు. అట్లా టిబెట్లో అక్కడిక్కడ కూడా స్పిరిచువల్ రిట్రీట్స్ ఉంటాయి. సో ఎంత నువ్వు మనసు అడిగినా నీ మనసులో ఇంకాస్త కొన్ని రేణువులు ఉంటాయి అన్నట్టు, అవి నువ్వు దర్శించాలి. దర్శించాలంటే ఇట్లా కూర్చోవాలి. నువ్వు చేస్తున్నప్పుడు ఆలోచనలు రావు, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు అన్ని రకాల ఆలోచనలు వచ్చిపోయి ఇంతవరకు నువ్వు ఎప్పుడు చూడని ఆలోచనలు చూస్తావు. మొట్టమొదటి సర్ఫేస్ ఎలా ఉంటుంది, నిశ్శబ్దంగా ఒక సముద్రం దగ్గర కూర్చున్నావు అనుకో, ఆ 41 రోజుల్లో నువ్వు ఎవ్వరు చూడని జంతువులన్నీ చూస్తావు. లేకపోతే బికాస్ అవన్నీ సర్ఫేస్ అయితే ఇలాగా. అది మనం రోజువారీ జీవితంలో అవకాశం ఇవ్వం మైండ్కి. ఎన్నెన్నో ఉన్నాయి, ఫుల్ బిజీ ఉంటాం కదా బేసికల్గా. బిజీగా ఉంటాం కాబట్టి ఆ పైన ఒక 10-15 థాట్సే ఆపరేట్ అవుతూ ఉంటాయి, అవే రిపీట్ అవుతూ ఉంటాయి. సో అట్లా స్వామి రామ అని చిన్న రూమ్లో పెట్టి దానికి ఒక చిన్న బఠానీ గింజంత హోల్ ఉంటుంది అన్నమాట, అంతే. లోబడికి పోగానే అరుస్తాడు, వామ్మో ఇంత చీకటి ఉంది. వాళ్ళ గురువుగారు చెప్తారు, కదలకుండా ఊరికి కూర్చో, అన్నీ కనిపిస్తాయి అంటాడు. ఆ తర్వాత స్వామి రామ ఒకసారి అంటాడు అనమాట, అసలు అంత కాంతిని నేను ఎప్పుడు దర్శించలే అంటాడు. ఆ చీకటి గదిలో మెల్లగా చిన్న బెజ్జంలో నుంచి కాంతి స్ప్రెడ్ అయ్యి నీ కళ్ళు దానికి అడ్జస్ట్ అయ్యి ఫస్ట్ 3 days చాలా నరకం. ఎన్ని రోజులు ఉన్నాడు అట్లా? 41 days. అయ్యో, ఈ 41 డేస్ ఏంది అంటే దానికి ఒక లెక్క ఉందిలే. అంటే 41 రోజుల్లో నీ మనసు యొక్క ప్రవృత్తి పూర్తిగా అణిగి కొత్త ప్రవృత్తి స్టార్ట్ అవుతుంది. అది జీవన విధానంగా మారుతుంది అన్నట్టు. ఇప్పుడు ఏదైనా నీ కంప్లీట్గా నీ బాడీలోకి ఇమ్మర్స్గా ఇంబైబ్ అవ్వాలంటే 41 రోజులు మినిమం. 21 డేస్ ఏదో చెప్తారు, అది వేరే. 41 రోజులు అంటే మళ్ళీ దీనికి ఇంకో లెక్క ఉంది, 41 ఉదయాలు 41 రాత్రులు కలిపి 24 hours కంప్లీట్ 41 days. ఒక మనిషిని మార్చాలి, ఏదైనా చేయాలంటే 41 రోజులు తానంతకు తాను అనుష్ఠానం తీసుకొని ఒక దగ్గర ఉండగలిగితే అసలు గతంలో ఉన్నది ఏది మొత్తం ఏది లేకుండా ఉండవలసింది ఏదో మాత్రమే మిగిలి ఫ్రెష్గా అయిపోతారు అంతే, బాడీ కానీ మైండ్ కానీ.
ఎవరికైనా వర్కౌట్ అవుతుంది. కానీ ఆ 41 days ఏం చేయాలనేదే నా క్వశ్చన్. విషయం అసలు ఏం చేయొద్దు, ఏం బికాజ్ యు ఆర్ నాట్ హియర్ టు డూ ఎనీథింగ్. అదే లైఫ్ అంటే. ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్స్ ఒకసారి గమనించు, ఆ తర్వాత బాయ్ చెప్పుకుందాం. ఇక్కడ నువ్వు ఏమీ చేయడానికి లేవు, ఫస్ట్ది. రెండోది, ఒకవేళ చేస్తే చేస్తున్నా అని చెప్పుకోవడానికి లేవు. ఈ రెండే మొత్తం పుస్తకాల, ఆధ్యాత్మిక పుస్తకాల సారం అంతా కూడా. నేను ఒక్కరోజు ట్రై చేస్తా, 41 కాదు కానీ 1 day చేస్తా. అంటే ఫోన్ వాడొద్దు, కంప్యూటర్ అదే వాడొద్దు. చెప్పిన అవసరమైన మేరకు నేను చెప్పేది. దాన్ని ఒక చిన్న నిర్ణయించుకో, ఒక వీడియో ఎడిటింగ్ చేసుకో, ఒక 1/2 hour నీకు కావాల్సింది చూసుకో, తర్వాత ఏదన్నా ఒక గంట సేపు విను. అయినా నీకు మస్ట్ టైం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైం ఖాళీగా ఉండాలి. ఊరికే ఉండు అంటే ఆ రోజుకి సరిపోయిన పనులు శరీరంలో బిగుతు లేకుండా, మనసులో ఒక దాని పట్ల ఫోకస్ లేకుండా వంట చేసుకొని తినొచ్చు. మంచిగా ఎవరితో మాట్లాడొచ్చా? అవసరమైతేనే నేను చెప్పేది. ఏదైనా అవసరమైతేనే, బాత్రూమ్ పోయినట్టు అంతే. బాత్రూమ్ ఊరికే పోం కదా, ఊరికే మిగతా పనులన్నీ ఊరికే చేస్తాం మనం. ఊరికే అదొక్కటే అవసరమైతే పోతాం. అందుకే అన్ని బాత్రూమ్ లింక్ చేసుకుంటే ఆన్సర్ దొరుకుతుంది. ఓకే. అవసరం నీళ్ళైతే అవసరమైతే తాగుతాం కదా. అట్లా ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఉన్నాం, అవసరమైనంత వరకు మాట్లాడుకొని ఆపేసుకోవడం. ఇప్పుడు ఆల్మోస్ట్ మన స్నేహాలు ఎప్పటి నుంచో అవసరమైతే తప్ప మనం మాట్లాడుకోవట్లేదు. అవునవును, అంతే. అర్థమైంది. నాకు తెలిసి ఒకవేళ వీడియో రికార్డింగ్ అనేది పత్తే చేస్తే అసలు మనం మాట్లాడుకునేదే లేదు ఎక్కువ. లేదు. బిగ్ బాస్ వచ్చింది కాబట్టి టాపిక్ తీసిన నేను. ఇప్పుడు ఇట్లా 41 days ఒక్కడే ఉండడాన్ని బిగ్ బాస్ కాకుండా సెల్ఫ్ బాస్, ఓన్ బాస్ ఏదైనా పేరు పెట్టొచ్చా? ఎవరైతే గెలవాలని ట్రై చేస్తున్నారో నిజంగా ట్రై చేసి గెలవండి, తప్పేం లేదు. ఎందుకంటే అది జీవితానికి ఉపయోగపడుతుంది కూడా మీరు ట్రై చేయవలసిందే. దాన్ని విమర్శించడానికి ఏం లేదు. అది నాకు అవసరమా అవసరం లేదా అని చెప్పే రైట్ అందరికీ ఉంది, అది నాకైతే అవసరం లేదు. కానీ ఒకవేళ ఓటు వేయవలసి వస్తే అడిగితే వరకు ఓటు వేయమంటే వేస్తా అప్పటికప్పుడు. అంటే ఏదన్నా ఒక మెసేజ్ పంపించచ్చు అంటే ఆ టైంలో నేను ఉంటే ఎవరైనా అడిగితే ఊరికి పార్టిసిపేట్ చేస్తాను. అంటే ఎవరో ఒకరు ఏదో డబ్బు గిబ్బు అవకాశం వస్తుంది కదా అట్లా. అందుకని దానికేం ప్రాబ్లం లేదు. కానీ అది జీవితంలో నీకు సంపూర్ణ ఆనందాన్ని కానీ లేకపోతే ఒక ప్రశాంతతని కానీ ఇచ్చే డైమెన్షన్ అయితే కాదు. అది ఇది నా పేరు పెట్టొచ్చు, మనది ఓన్ బాస్, సెల్ఫ్ బాస్ అట్లా పెట్టొచ్చు. 41 days ఉండేదానికి నేను దానికి స్వయం మాల అని పెట్టి. స్వయం మాల. ఓకే, రైట్, గాట్ ఇట్, థ్యాంక్ యూ. సో నిజంగా స్వయం మాల అన్నది సరైన వ్యక్తి కనుక ఒక వేదిక మీద చెప్పాడు అనుకో, ఇట్ రియల్లీ వర్క్స్. బ్లాస్ట్ అవుతుంది. ఇంతవరకు ఎవరు చేయలేదు. అందరూ రకరకాల మాలలు వేసుకున్నారు కానీ స్వయం మాల వేసుకోవాలి. అన్ని మాలల్లో ఆధారపడమే ఉంది, నియమాలు ఉన్నాయి. స్వయం మాలలో సెల్ఫ్ డిసిప్లిన్, అనుష్ఠానం, స్వయం మాల అన్నది ఎక్స్ట్రాడరీ రిజల్ట్స్ ఉంటాయి. బాత్రూమ్ లాగా ఇంతకుముందు మీరు చెప్పిన ఏది అవసరమో చేయడమే స్వయం మాల. ఒక్కటి కూడా అనవసరమే చేయవద్దు. ఊరికే ఉండడం, ఊరికే ఉండు, ఏమీ చేయకు. ఒక జన్మ ఉంటుంది కదా, నేను ఏమైనా చేస్తాను జ్ఞానోదయం కోసం అంటే ఏమీ చేయకుండా సంవత్సరం ఉండు అని చెప్తాడు గురు. ఏమీ చేయడం ఎవరన్నా చేస్తారు. అని ఇంకొక విషయం చెప్తా. మా ఊరి నుంచి ఒక అతను వచ్చాడు, అన్న జాబ్ కావాలంటే సరేరా ఏం చేస్తామంటే ఏదైనా చేస్తాను జాబ్ కోసం. సరే నాతో చెప్పినట్టు ఆయనతో చెప్పావు, ఎవరితో ఇదే చెప్తాను ఏదైనా చేయగలుగుతున్నాను. ఆయన దగ్గర తీసుకెళ్ళి డబ్బున్న ఆయన దగ్గరికి. ఏంటి రీసా ఏదో తీసుకొచ్చేవతాను అంటే ఇతనికి జాబ్ కావాలంట. ఏం చేస్తావమ్మా నువ్వు అంటే ఏదైనా చేస్తా అన్నాడు. అప్పుడు నాతో అన్న మాట ఏంటంటే ఇట్లాంటి వాడిని జాబ్లో పెట్టుకోవద్దన్నాడు. అదేం సార్ నేను ఏదైనా చేస్తాను కదా అంటే అతను చెప్పాడు, ఏం చేస్తావో స్పెసిఫిక్గా చెప్పు, అప్పుడు నాకు తెలుస్తుంది నువ్వేం చేస్తావు. అంతేగాని ఏదన్నా చేస్తా అనుకో నీకేం చెప్పాలో నాకు తెలియదు ఫస్ట్. అందుకని ఏదైనా ఒక్కటి ఫిక్స్ చేయి, అక్కడి నుంచి జీవితం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అది చేస్తూ మిగతా ఏమైనా చేస్తాము తర్వాత సంగతి. బట్ స్పెసిఫిక్గా ఒకటి ఇప్పుడు మామిడి పండు ఏ కాయని ఇస్తాను అది అది ఆ కాయని ఇస్తుంది అట్లా. అందుకని ఇది అంటే వెళ్తున్న వాళ్ళకి ఆల్ ది బెస్ట్. నేను ఏ సలహా ఇస్తలేను, ఎవరి లైఫ్ వాళ్ళది. గెలవాలని నిర్ణయించుకున్నవాడు గెలిచిన తర్వాతనే తెలుస్తుంది ఇందులో ఏమీ లేదని. సెలబ్రిటీ అవ్వాలని నిర్ణయించుకున్నవాడు తెలుస్తుంది సెలబ్రిటీ హోదాలో ఏమీ లేదని. అవును, ఇప్పటిదాకా మనం సెలబ్రిటీస్ అని మాట్లాడుకున్నాం, నార్మల్ పీపుల్ కూడా తీసుకుంటున్నారు ఇప్పుడు గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి. ఇప్పుడు ఈసారి కూడా అదే ఇంకా దాన్ని కలిపి మిక్స్ చేస్తున్నారు. బిజినెస్ స్ట్రాటజీ అయింది అంతే. అంటే ఓన్లీ వాళ్ళని తీసుకుంటారు. ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, ఆ పదాన్ని మీరు వెతుకులండి, ఎసెంట్రిక్. ఎసెంట్రిక్ అంటే హూ ఈజ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అని. అట్లాంటి వ్యక్తులకి ఇట్లాంటి దాంట్లో చాలా రెస్పాన్స్ ఉంటుంది. ఎసెంట్రిక్ పీపుల్ హూ ఈజ్ అవే ఫ్రమ్ సెంటర్. హూ ఈజ్ అవే సెంటర్ అంటే తన నిజస్వ స్వభావానికి ఎప్పుడు తను దూరంగా జరిగే పని చేస్తున్నాడు. ఎందుకంటే తన నిజ స్వభావం ఏందో తనకే తెలియదు కాబట్టి. ఆ నిజ స్వభావాన్ని శాంతము, సామరస్యము, సమత్వమే నిజ స్వభావం బేసికల్లీ.
ఈ ఎగ్జైట్మెంట్ కానీ, నువ్వు అరుపులు కానీ, కేక్ వేయడం కానీ, ఒక స్టైల్ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, నువ్వు మాట్లాడితే జనాలు చప్పట్లు కొట్టాలనుకో, ఇదంతా ఎసెంట్రిక్ బిహేవియరే. ఇది తప్పనట్లే, ఇది ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తుంది. అయితే అవుట్ ఆఫ్ 10,000 ఒకడికి విజయం దొరుకుతుంది, వాడు ఒక్కడ అందరినీ మోటివేట్ చేస్తాడు అనమాట. మళ్ళీ స్టార్ట్ అవుతుంది లూప్. అట్లా అందరికి వర్కౌట్ కాదు. ఓకే, ఇది నా పర్సనల్ అబ్జర్వేషనే, ఇందులో వ్యాఖ్య చేయడానికి ఏమీ లేదు. కాబట్టి క్లియర్ స్టాండ్ నేను తీసుకున్నా. ఒకవేళ వెళితే అవకాశం వస్తే వెళతా, కానీ నేను అలాగే ఉంటా. తద్వారా ఒక గంటన్నరకు బయటకు పంపించేస్తాను. గంటన్నరకేనా? ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఊరికే ఉంటా అసలు. నేనేం ఏ దాంట్లో పార్టిసిపేట్ చేయను. గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలి కదా అక్కడ పోతే. అది ఆరోగ్యకరంగా ఉంటే చేస్తాను, కానీ ఒకరిని హ్యూమిలేట్ చేసే విధంగా నేను ఆడితే గెలవడం కోసం కాకుండా నాకు నచ్చినట్టు ఆడతాను. గెలిపొస్తే వచ్చింది, లేకపోతే లేదు. అది క్లియర్ అన్నమాట. అందుకని నాకు ఇట్లాంటి అవకాశాలు రావద్దని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఎందుకంటే అవి చెడిపోతాయి, ఆ ఫార్మాట్స్ నేను ఫిట్ అవ్వను. అది నేను ఏదో చిన్నగా ఆడుతూ పాడుతూ ఒక ఆకాశంలో ఎగిరే పక్షిలాగా, ఓ రోడ్డు మీద పడుకున్న కుక్కలాగా బతకాలనుకుంటాను నేను. ఐ డోంట్ వాంట్ ఏ విధమైన గుర్తింపు వద్దు జీవితానికి. అది 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 ఏమంటారు, అది అబద్ధం. అది దాన్ని చూసుకొని మురిసిపోనే వద్దు అసలు. ఎవ్వడు గుర్తింపు అక్కర్లేదు. లెట్ us రికగ్నైజ్ అవర్ సెల్ఫ్స్. అటు ఈ ఇంత పెద్ద ఆకాశము, ఇంత కింద పెద్ద భూమి, నువ్వు ఎవడరా మధ్యన? సరే మరి, రైట్, అంతే బాయ్ అంతే.